జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం సోదరుడు బల్లా శ్రీనివాస్ గారు ఈరోజు ఇక్కడ ఆమరణ దీక్ష చేద్దామనేటువంటి నిర్ణయం ఏదైతే ప్రకటన చేశారో ఒక్కసారిగా ఈ ఉద్యమానికి ఒక వేడికేటువంటి పరిస్థితి వచ్చింది. నాకైతే ఒకటి అర్థం కావట్లా, గత 4-5 రోజులుగా ఉద్యమం ఎవరి మీద చేస్తారో అర్థం కావట్లా. అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఇంక్లూడింగ్ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ వారు కూడా రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఇది జరగకుండా చూస్తామని చెప్పి ప్రకటన చేసి వెళ్ళిపోయిన నేతలు కూడా వచ్చాయి. ఒకవైపు ముఖ్యమంత్రి గారి ప్రకటన కానీ ఇక్కడ ఉండే ఎంపీలు కానీ వీళ్ళు కూడా ఉద్యమానికి లేకపోతే గేట్ మీటింగ్కో లేకపోతే ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఈ ప్రైవేటైజేషన్ ఎగ్రెసివ్గా మాట్లాడడం జరుగుతుంది. సరే, ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు కాస్త స్వరం పెంచి ఎక్కువగానే గట్టిగా దీనిపైన నిలబడాలనేటువంటి ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. నాకు అర్థం కాదు అసలు ఎవరిపైన ఉద్యమం చేస్తున్నాం. ఇది కేవలం ఏదో రాజకీయ కోణంలో ఏదో రాజకీయ లబ్ధి పొందడానికి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఉద్యమంగా ఇది వెళ్తుందేమో అనేటువంటి భావన నాకు గత 4 రోజులుగా కనబడుతున్న తరుణంలో ఒక సీరియస్నెస్ ని దీని ఒక సమస్య తీవ్రతను తెలిసే విధంగా ఈరోజు బల్లా శ్రీనివాస్ గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి చెప్పడానికి నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. స్టీల్ ప్లాంట్ హిస్టరీ తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అందరికీ ఇప్పుడు ఇంకా పూర్తిగా ఆ రోజు ఏదైతే ఉద్యమాలు చేసి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి ఉక్కు కర్మాగారం, దీంతో నేరుగా కూడా నా కుటుంబానికి సంబంధం. ఆ రోజు భూసేకరణ సమయంలో భూసేకరణ అయిన తర్వాత 74లో మా నాన్నగారు కూడా ఇక్కడ సమితి ప్రెసిడెంట్ గా ఈ ప్రాంతంలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో శాసనసభ్యునిగా ఎంపీగా ఆయన చేయడం, స్టీల్ ప్లాంట్ కి ఒక పూర్వపు ఆ కర్మాగారంలో పనిచేసినటువంటి కార్మికుడిగా నేను కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగిగా ఒక ఎంప్లాయీగా పనిచేసినటువంటి అనుభవంతో ఇక్కడ శాసనసభ్యునిగా ఈ ప్రాంతానికి కూడా స్టీల్ ఒక శాసనసభ్యునిగా నా అనుభవంలో ఈ ప్లాంట్ అనేటువంటిది ఏర్పాటు చేసేదాకా విశాఖపట్నం ఒక చిన్న నగరం, విశాఖపట్నం మహావిశాఖ నగరం అవ్వడానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంట్. అది భారీ పరిశ్రమ ఇక్కడ. అందుకని ఎంతో మంది ఉద్యమాలు చేసి ఇక్కడ కర్మాగారాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తలసరి ఆదాయంలో ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఒక నియోజకవర్గాల వారిని చూస్తే గాజువాక ఒక నెంబర్ 1 గా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి అందరికీ ఆదాయాలు అంటే ఆర్థిక అభివృద్ధిలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అత్యంత దోహదపడింది అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ఈ రోజు ఆ ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని ఏదైతే యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ ఉపాధి కానీ ఇవన్నీ ఒకరికైతే ఆ రోజు భూములు ఇచ్చినటువంటి వారికి ఎప్పుడో 8 ఏళ్ల క్రితం భూములు ఇచ్చినటువంటి ఆ నిర్వాసితులకి ఒక ఆర్ కార్డు అనేటువంటిది ఇచ్చి ఇది ఎక్స్పాండ్ అవుతుంది, అయినప్పుడల్లా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆ భూములు కోల్పోయో ఈ రోజు ఈ భూములన్నీ కూడా ఇక్కడ అత్యంత విలువైనటువంటి భూములుగా ఈ రోజు పరిగణన పెడుతున్నాయంటే ఆ రోజు ఇచ్చినటువంటి వారి త్యాగం. మరి ఆ కుటుంబాలకు కూడా నిరంతరం ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయంటే అది ప్రభుత్వ రంగంలో ఉంటుందనేటువంటి ఆశతో గంపెడి ఆశతో ఆ కుటుంబాలు ఇంకా చూస్తూ ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో వారందరికీ కూడా ఒక కార్మికులే కాదు ఈ రోజు నిర్వాసితులకు కూడా మద్దతుగా ఈ రోజు శ్రీనివాస్ గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ ఉద్యమానికి ఊపిరి పోసే విధంగా ఈ రోజు పార్లమెంట్ సభ్యులు కానీ నేను ఏదో అనుకుంటాము చాలా మంది కేంద్రం సంబంధించినటువంటి అంశాల్లో పోరాటం వచ్చినప్పుడు గతంలో ఏదైతే మన బైఫికేషన్ యాక్ట్ లో మనకి కేటాయించాల్సిన అంశాలపైన గట్టిగా మాట్లాడినప్పుడు ఎన్నికల ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పారు 25 మంది ఎంపీని ఇస్తే ఏదో ఉంచేస్తారన్నారు, ఏదో ఉంచేస్తారన్నది తెలియదు, ఉంచుతా అన్నారు. సరే మీరు వంచినా మీరు వంగకండి, మీరు వంగుతున్నారు, వంగితే అవేవి రావు. ఇక్కడ కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ధైర్యంగా, ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది. విశాఖపట్నం ఇప్పటికే ఆర్థిక రాజధానిగా ఉంది ఇలాంటి పరిశ్రమలు ఉండడం వల్ల.
ఇది రాబోయే కాలంలో మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అన్నీ కూడా ప్రజలు విశ్వసించే విధంగా ఉండాలనుకున్నప్పుడు, విశాఖపై ప్రేమ ఉన్నప్పుడు, విశాఖపట్నమే కాదు ఆంధ్ర రాష్ట్ర రాజధాని, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆర్థికంగా ఎదుగుదలకి ఎంతో దోహదపడేటువంటి ఈ కర్మాగారం ప్రైవేటైజ్ అయితే అనేక ఇబ్బందులు కలుగుతాయనేటువంటి భావనలో ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు కాబట్టి, ఇది అనేక ఇబ్బందులు కలుగుతాయనేటువంటి భావనలో ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఇది ప్రజా సమస్య. ఇటు కార్మికుల సమస్య కాదు, ఇక్కడ నిర్వాసితుల సమస్య కాదు, ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి సమస్య కాబట్టి దీనిపైన మరి వెంటనే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు కానీ మీకు అత్యంత బాధ్యత ఉంది. మేము ప్రతిపక్ష పార్టీలు మేము ఏదైనా మాట్లాడతాం, మేము ఏదైనా గట్టిగా చెప్తాం, డిమాండ్ చేస్తాం, కానీ మీకు బాధ్యతగా ఉంది కాబట్టి మీ బాధ్యతని గట్టిగా నిర్వర్తించి ఇది ప్రైవేటైజేషన్ కాకుండా దీన్ని కాపాడాలని చెప్పి నేను కోరుకుంటూ పల్లా శ్రీనివాస్ గారికి పూర్తి మద్దతు పలుకుతూ విశాఖ నగరం అంతా, ముఖ్యంగా మా పశ్చిమ నియోజకవర్గం అంతా మీ వెంట ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.